నమస్తే అండి. వెల్కమ్ టు మామ్స్ వరల్డ్ చందు. గౌరీ శంకరుల కళ్యాణం ఆది దంపతులే జగతికి ఆదర్శం. ఇక కథలోకి వెళ్దాం. సతీదేవి దేహత్యాగం తర్వాత 108 సార్లు జన్మించి ప్రతి జన్మలోనూ శివుణ్ణి ధ్యానించింది. తర్వాత మైనవతి మరియు హిమవంతులకు పార్వతీదేవి పుత్రికగా జన్మించింది. ఆమెకు యుక్త వయసు వచ్చిన తర్వాత నారదముని సలహా మేరకు శివుని కోసం ఎండ, గాలి, వాన, చలి ఏమీ తేడా లేకుండా మరియు తిండి తిప్పలు మానేసి ఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించింది. లోకహితం కోసం పరమేశ్వరుడు మైనవతి మనసులో సందేహాన్ని రేకెత్తించాడు. కానీ నారదముని మైనవతికి శివుని గురించి గొప్పగా వివరించాడు. హిమవంతుడు సంతోషంతో పెళ్లి ఏర్పాట్లు మొదలుపెట్టాడు. సోదరులకు, కుమారులకు, బంధువులకు ఆహ్వానాన్ని పంపించాడు. తన పురోహితుడి చేత లగ్నపత్రికను రాయించి అపురూపమస్తు సామాగ్రితో పాటు దానిని బంధువుల చేత శివునికి పంపించాడు. వారు కైలాసానికి వెళ్లి పత్రికకు తిలకం దిద్ది శివునికి ఇచ్చారు. అప్పుడు పరమేశ్వరుడు వారిని యథోచితంగా సత్కరించాడు. హిమవంతుని బంధువర్గమంతా సపరివారంగా వచ్చి వాహనాల నుండి దిగుతున్నారు. అందరికీ ఆహ్వానం పలికి సేవకులను పురాయించి విడిది గృహాలకు పంపుతున్నాడు. హిమవంతుడు తన రాజధాని నగరాన్ని రమణీయంగా అలంకరించాడు. విశ్వకర్మ శివుని మీద అపారమైన భక్తి వలన శివలోకం, వైకుంఠం, బ్రహ్మలోకం, దేవతల లోకాల్ని భూమి మీద సృష్టించాడు. వారు విడిది ఉండేందుకు పెద్ద పెద్ద సింహాల విగ్రహాలు మరియు స్త్రీ పురుషులు నాట్యం చేస్తూ ఉంటే దానిని ప్రేక్షకులు చూస్తూ ఉన్నట్టుగా నెమలి, నంది, లక్ష్మీదేవి అందరి విగ్రహాలను సృష్టించాడు. కని విని ఎరుగని అద్భుతమైన కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేశారు. పరమేశ్వరుడు లగ్నపత్రికను చదివి నారదమునిని పిలిచి పత్రికలు తీసుకుని అందర్నీ వివాహానికి ఆహ్వానించమని చెప్తాడు. పరమేశ్వరుడు ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. గగనాలు ఆనందంతో నాట్యం చేస్తున్నారు. పెళ్లి కొడుకు తరపున వారంతా కైలాసం చేరారు. శంకరుడు తన బంధుజనంతో ఊరేగింపుకు కైలాసం నుండి బయలుదేరాడు. ఆయన వెంట అసంఖ్యాకమైన కోట్ల రుద్రగణాలు విచిత్రమైన వాయిద్యం వాయిస్తూ సంబరాలతో ముందుకు కదిలాయి. గణాల వెనుక సిద్ధులు, యోగులు, మునులు, దేవతలు, విష్ణువు, బ్రహ్మ, లక్ష్మి, సరస్వతి, ఋషులు అందరూ కదిలారు. అయితే మహాదేవుడు రాక్షసులు కూడా పరమ పూజ్యుడు కనుక వారు కూడా వివాహంలో భాగమయ్యారు. అయితే దేవతలకు, రాక్షసులకు గిట్టదు కానీ శివుని వివాహం సంపూర్ణమయ్యే వరకు ఏ గొడవ ఉండకూడదని ఒప్పందం చేసుకున్నారు. రాక్షసులు కూడా పెళ్లి కొడుకు తరపున బయలుదేరారు. ఆ దృశ్యం చూసేందుకు ఇలా ఉంటుంది. అంటే సకల విశ్వం శివుని తరపున కదిలినట్టుగా. సుదీర్ఘ ప్రయాణం తర్వాత అందరూ హిమవంతుని గృహానికి చేరుకుంటారు. ఒక్కొక్కరుగా వస్తూ ఉంటారు. పెళ్లి కూతురు వారంతా పెళ్లి కొడుకుని చూసేందుకు ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా మైనవతి. వీరేనా మాకు కాబోయే అల్లుడు గారు అని వచ్చే వారందరినీ చూపిస్తూ నారదముని అడుగుతూ ఉంటుంది. వారెవరు కాదని బదిలిస్తూ ఉంటాడు నారదముని. చివరిగా శంకరుడు వస్తారు. దిబంగరంగా శరీరమంతా పాములు చుట్టి భస్మం దాల్చి జటలు కట్టిన జుట్టుతో వస్తాడు. శివుని చుట్టూ ఉన్న గణాలు చాలా వికృతంగా ఉంటాయి. కొన్నింటికి ఒక కన్ను ఉంటుంది, ఇంకొన్నింటికి 5 కన్నులు ఉంటాయి. కొన్నింటికి తల ఉండదు, కొన్నింటికి చేతులుండవు. చాలా భయంకరంగా ఉంటాయి. అవి చాలా విచిత్రమైన శబ్దాలు చేస్తూ ఉంటాయి. ఈయనే మీ అల్లుడు అని చెప్తాడు నారదముని. ఆ దృశ్యాన్ని చూసిన మైలవతి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఆమె స్పృహలోకి వచ్చిన తర్వాత పార్వతీదేవిని పిలిచి, నీకు ఇంకెవరూ దొరకలేదా పార్వతి? ఇలాంటి వ్యక్తి కోసమా తిండి మానేసి ఘోర తపస్సు చేశావు? నిన్ను చంపి నేను చేస్తాను కానీ ఈ వివాహం జరగదని చెప్తుంది. ఇప్పుడు పార్వతీదేవి, అమ్మా, ఆయన రూపం చూసేందుకు మాత్రమే అలా ఉంటుంది కానీ ఆయన మనసు స్వచ్ఛంగా ఉంటుంది. దీనికెందుకు ఇంత కలవరపడుతున్నారు అని బదులిస్తుంది. అందుకు మైలవతి, లేదు పార్వతి, నిన్ను నీట ముంచి నేను మరణిస్తాను తప్ప నిన్ను ఈ శివునికిచ్చి వివాహం చేసి నీ గొంతు కొయ్యలేను అంటుంది. అప్పుడు నారదముని వచ్చి నచ్చజెప్పడానికి ప్రయత్నించగా అప్పుడు మైలవతి ఎంతో కోపంతో, దుష్ట నారద, నువ్వే కదా ఇదంతా చేశావు, నీవు నా కంటికి దూరంగా వెళ్ళు అని తిడుతుంది. అప్పుడు రంభ వచ్చి ఆమెకు నచ్చజెప్తుంది. అప్పుడు పార్వతీదేవి, ఇంకొకసారి చూడండి, అప్పటికి మీకు నచ్చకపోతే చేయవద్దు అని చెప్పి శివుణ్ణి గొప్ప రూపంలో రావాలని కోరగా పరమేశ్వరుడు తన రూపాన్ని మార్చుకుంటాడు. ఆ రూపం పేరే సుందరేశ్వరుడు. శివుని సుందరేశ్వర రూపాన్ని చూసి అక్కడి వారందరూ ఆశ్చర్యపోతారు.
ఇంతకంటే రూపం ఈ లోకంలో ఉంటుందా అని ఆశ్చర్యానికి లోనవుతారు. సుందరేశ్వర రూపంలో వజ్ర వైడూర్యాలు పీతాంబర వస్త్రాలతో తేజోమయంగా కనిపిస్తాడు పరమేశ్వరుడు. ఆ తర్వాత వేద మంత్రాలను అనుసరించి శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి ఉమామహేశ్వరాయ నమః అని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.